ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు వయా అమరావతి రింగ్ రోడ్ మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే దాన్ని కూడా డిపిఆర్ స్టార్ట్ అయింది. అది 20,000 కోట్లు. అంటే 2 విజయవాడ రోడ్లు ఇప్పుడున్న ఓల్డ్ హైవేని 8 లేన్గా చేస్తూ దాని పక్క నుంచి హై స్పీడ్ ట్రైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన విధంగా దాన్ని కూడా ఆమోదం తెలియజేసి దాన్ని కూడా డిపిఆర్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. ఇది ఒక్కసారి మాత్రం, ఎందుకంటే గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ వరకు ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది 2 లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ టర్నింగ్ తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడ పోయే వాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, తూప్రాడ్పేట దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైటే అన్ని కూలగొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 డేస్లో రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే మనం ఉట్టినే అనుకుంటాం కానీ 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. దాన్ని ఈ 10 లక్షల వెహికల్స్కి మీరు టైం క్యాల్కులేట్ చేయండి, ఎంత టైం పడుతుందో. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఒక ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకొని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్లలోకి పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా. సంక్రాంతి అంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఆంధ్రాకి చాలామంది పోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. నన్ను కూడా రమ్మని చాలామంది పిలిచిండ్రు. కానీ మాకు ఇక్కడ గోదాదేవి కళ్యాణం నల్గొండలో ఉన్నది. ఇక్కడ 14th రోజు దేవరకద్ర కాన్ఫరెన్స్లో కొన్ని రోడ్ ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. మున్సిపల్ రోడ్స్ ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయినాం. అలాగే చేవెళ్ళ కాన్ఫరెన్స్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారిని పంపించి వచ్చినాం. ఆడ కూడా 30 కోట్ల బీటీ రోడ్డు 12th రోజు ఉన్నది. సో మా ప్రోగ్రామ్స్నే కానీ అక్కడ కూడా పిలిచిన చాలామంది ఫ్రెండ్స్, ఆంధ్ర ఫ్రెండ్స్, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు. మనదా కలిసి వాళ్ళే చాలామంది తెలంగాణలో కూడా పోతారు పండుగకు. సో దీని మీద ఈరోజు మొదటిసారి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్గా నేను అంబులెన్సులు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి గవర్నమెంట్ అమలు చేయడం, మా ప్రతి ఫౌండేషన్ అంబులెన్స్ ప్రతి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒకటి, క్రేన్స్ ఎక్కడన్నా వెహికల్స్ ఆగిపోతే ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్గా నేను 30వ తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకని అందరికీ కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఇక్కడికి వెళ్ళి అవసరం ఉంటే కూడా మేము ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా హెలికాప్టర్లో తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరూ కూడా అదే పని మీద ఈ వారం రోజులు, అంటే మధ్యలో 3 రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ రోడ్డు ఖాళీ ఉంటాయి, హైవేలు ఖాళీ ఉంటాయి. ఈ 3 రోజులు కష్టపడని చెప్తున్నా. మధ్యలో 3 రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు. ఆ తర్వాత 3 రోజులు కష్టపడాలని మా ఆర్ఎండ్బి స్టాఫ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కోదాడ బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు
నా బాధ్యతగా నేను పోయినసారి నేను ప్రత్యక్షంగా ఎంతోమంది నన్ను తర్వాత అడిగాను, సార్ మీరు వర్క్ నడుస్తున్నప్పుడు మీరు ఆ వర్క్ నడే స్పాట్ దగ్గర మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మెసేజ్ ఈమెయిల్ పెట్టడం జరిగింది. 9 కలెక్టరు, రంగారెడ్డి కలెక్టరు, నల్గొండ కలెక్టర్ అక్కడ అందరూ కూడా గ్రౌండ్ మీద ఉన్నారు, ఎస్పీలతో సహా. ఐబీఐల కంపెన్సేషన్ కోర్టు పోయిన కూడా అమౌంట్ వేసి ఇల్లు కూడా కొట్టేసాం. తూప్రాన్పేటలో, అబ్దుల్లాపూర్పేటలో కూడా క్లీన్ చేసినాం. అక్కడ రైటర్ రామోజీ ఫిలిం సిటీ కూడా ముందు పోయి వియూపీల దగ్గర యూటర్న్ తీసుకోవాలని దీనికి క్లోజ్ చేసినాం. సో దీంతో ఈసారి ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. నాదేంటంటే మొత్తం ఆగకుండా మూవ్ అయితే 1 గంట లేట్గా అటు ఇటు పోతాం. మొత్తం ఆగిపోయింది అనుకో, మళ్ళీ పోవాలంటే 7-8 గంటలు పడుతుంది.